ఢిల్లీలో ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం నాడు టీడీపీ ఎంపీ శబరి సీఎంఓ కార్యదర్శి కార్తికేయ మిశ్రా దారుణంగా తిట్టుకున్నారు. సీఎం చంద్రబాబును కలవడానికి ఎంపీ శబరి పడిగాపులు కాస్తున్నారు. చంద్రబాబును కలవడానికి ఎంపీ శబరిని అనుమతించడం లేదు ఐఏఎస్ కార్తికేయ మిశ్రా. సీఎం బిజీగా ఉన్నారంటూ ఎంపీకి చెప్పారు మిశ్రా. కార్తికేయ మిశ్రాపై ఆగ్రహంతో ఊగిపోయారు ఎంపీ శబరి. తనతో ఇలాగేనా మాట్లాడేది అని మిశ్రాను తిట్టారు ఎంపీ శబరి. తనతో మీలా ఎవరూ ఇలా మాట్లాడలేదని శబరిపై మండిపడ్డారు కార్తికేయ మిశ్రా. ఒకరినొకరు దారుణంగా దుమ్మెత్తి పోసుకున్నారు. తనతో మర్యాదగా వ్యవహరించాలని మిశ్రాకు శబరి వార్నింగ్ ఇచ్చారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్ చెప్పండి. సో అటు ఎంపీ ఇటు చంద్రబాబు నాయుడు పిఏ వీళ్ళిద్దరి మధ్య వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరినట్టుగా అప్డేట్ అందుతోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, ఇటు ఐఏఎస్ వర్గాల్లోనూ అటు తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రుల్లో కూడా ఒకే అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా 3 రోజుల కిందట ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్ళినటువంటి సందర్భంలో ఢిల్లీ పర్యటనలో ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి హాజరైనటువంటి ఆ సందర్భంలో చోటు చేసుకున్నటువంటి ఘటన, ఒకవైపు తెలుగుదేశం పార్టీ మహిళా ఎంపీ బైరెడ్డి శబరి, ఇంకొక వైపు సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ సీఎంఓలో ఉన్నటువంటి కార్యదర్శి ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రా, వీళ్ళిద్దరూ కూడా దారుణంగా తిట్టుకున్నారు. తీవ్ర పదాలు వినియోగించుకున్నారు. చెప్పులు చూపించుకుని మరీ తిట్టుకునేటువంటి స్థాయికి ఘర్షణ జరిగింది అన్నటువంటి చర్చ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబుని కలవడం కోసం శబరి, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ శబరి ఢిల్లీలో సీఎం నివాసం వద్ద పడిగాపులు కాశారు. రాష్ట్రపతి భవన్కి వెళ్ళేటువంటి క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుని కలవడం కోసం ఆమె బయట పడిగాపులు కాస్తున్నప్పుడు ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రా, సీఎంఓకి సంబంధించినటువంటి సెక్రటరీగా ఉన్నారు. కార్తికేయ మిశ్రా, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారంటూ అనుమతి లేదు, ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఇప్పుడు ఎవరిని విజిటర్స్ని కలిసే సమయం లేదంటూ చెప్పేసినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా శబరిని కలవకుండా వెళ్ళిపోయిన పరిస్థితి. సో ఆ తర్వాత ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రా అదేవిధంగా ఎంపీ శబరి మధ్య తీవ్ర వాగ్వాదం, తిట్టుకున్నటువంటి పరిస్థితి, తీవ్ర పదజాలాన్ని వినియోగించుకొని మరి ఒకరినొకరు దూషించుకున్నటువంటి సంఘటన చోటు చేసుకుంది. దీనిపైన ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాలయం ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి విచారణ కూడా జరుపుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఎందుకోసం తిట్టారు, ఏమని దూషించారు కార్తికేయ మిశ్రా అన్నది ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా చంద్రబాబును కలిసేటువంటి ప్రయత్నం చేస్తే ఇక్కడ అసలు చంద్రబాబును కలవడానికి అవకాశం లేదు, మీరు కలవడానికి వీల్లేదంటూ కార్తికేయ మిశ్రా చెప్పారు. అదేవిధంగా ఆ సందర్భంగా తీవ్ర ఆగ్రహానికి లోనే అప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి నేపథ్యం, చంద్రబాబుకి కలవడం కోసం పడిగాపులు కాసినటువంటి ఎంపీ బైరెడ్డి శబరి తర్వాత ఆ కార్తికేయ మిశ్రా పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు మీరెవరు, ఒక ప్రజాప్రతినిధితో ఇలాగే మాట్లాడతారా అంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా కార్తికేయ మిశ్రా కూడా మీలా ఎవరు మాట్లాడలేదు, నాతో ఇప్పటివరకు నేను 15 ఏళ్ళుగా ఐఏఎస్ అధికారిగా పనిచేస్తూ ఉన్నాను, మీలా ఏ ప్రజాప్రతినిధి ఏ మహిళ కూడా ఇలా మాట్లాడలేదంటూ ఆ కార్తికేయ మిశ్రా కూడా మందలించినటువంటి పరిస్థితి శబరిని. దీంతో ఆగ్రహంతో ఊగిపోయినటువంటి బైరెడ్డి శబరి మరింత తీవ్ర పదజాలంతో మీరు ఇలాగ మీ హద్దులు దాటిగా ప్రవర్తిస్తే మీకు బుద్ధి చెప్పాల్సి ఉంటుంది అంటూ చెప్పులు కూడా చూపించి, తన కాళ్ళ దగ్గర చెప్పులు కూడా చూపించారన్నటువంటి ఒక చర్చ సాగుతుంది. అయితే ఇవన్నీ ఇద్దరి మధ్య జరిగినటువంటి వాగ్వాదం తీవ్ర స్థాయికి వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే దీనిపైన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీలు కూడా సీఎం కార్యాలయం ఫిర్యాదు చేసినట్టు ఎంపీ శబరి కూడా నారా లోకేష్కి ఫిర్యాదు చేశారు. ఎందుకంటే కార్తికేయ మిశ్రా మంత్రి నారా లోకేష్కి అత్యంత సన్నిహితమైనటువంటి ఐఏఎస్ అధికారి. కార్తికేయ మిశ్రా నారా లోకేష్ క్లాస్మేట్స్గా ప్రచారం చేసుకుంటూ ఉంటారు. కార్తికేయ మిశ్రా సీఎంఓ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ ప్రతినిధిగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. మంత్రి నారా లోకేష్తో గతంలోనే ఎటువంటి హోదా లేనప్పుడు, మంత్రి కూడా కానప్పుడు కూడా కార్తికేయ మిశ్రా విదేశీ పర్యటనలు చేసినటువంటి సందర్భం. ఇప్పుడు కూడా విదేశీ పర్యటనలకు మంత్రి నారా లోకేష్తో కార్తికేయ మిశ్రానే ఎక్కువగా వెళ్తారు. అయితే కార్తికేయ మిశ్రా కూడా అనేక వివాదాస్పదమైనటువంటి అధికారిగా కూడా పేరుంది. ముఖ్యంగా ఆ కార్తికేయ మిశ్రా వ్యవహార శైలి, మాట తీరు చాలామందికి తీవ్ర అభ్యంతరకరమైనటువంటి అనేక సందర్భాల్లో అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ ఘటనలో అటు ఎంపీ శబరి అదేవిధంగా
కార్తికేయ మిశ్రా ఇద్దరి మధ్య జరిగినటువంటి వివాదంలో ఎవరిపైన చర్యలు తీసుకుంటారు? ఒక మహిళా ఎంపీని అవమానించినటువంటి ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రా మీద చర్యలు తీసుకుంటారా, లేదా ఐఏఎస్ అధికారి పట్ల దురుసుగా ప్రవర్తించినటువంటి లేదా దూషించినటువంటి ఎంపీ శబరి పైన తెలుగుదేశం పార్టీ చర్యలు తీసుకుంటుందా చూడాలి, లేదా అన్ని విచారణలాగా ఈ విచారణను కూడా తూతూ మంత్రంగా సాగదీసి దీన్ని కూడా ఇష్యూని డైల్యూట్ చేస్తారా అన్న చర్చ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోని ఐఏఎస్ వర్గాల్లో కూడా జరుగుతుంది. హరి ఆల్ రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్డ్ ఇన్పుట్స్.